నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే రియల్మీ 13 Plus 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు, రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న కేట్ వాళ్ళకే. కానీ ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే కెమెరా డిజైన్ కానీ కట్అవుట్స్ కానీ బాగున్నాయి, హైలైట్స్ బాగా మెన్షన్ చేసిరు పోయి. డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ సెట్, 80 వాట్స్ అల్ట్రా ఛార్జింగ్తో పాటు వస్తుంది అనేసి అయితే మంచిగా హైలైట్ అయితే చేసిరు పోయి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా హైలైట్ చూసుకుందామే ఏముంది, ఆబ్వియస్గా 5G చిప్ సెట్ వస్తుంది, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, వేపర్ కూలింగ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. వర్చువల్ ర్యామ్తో పాటు కూడా వస్తుంది. 90 FPS దాకా గేమింగ్ చేసుకోవచ్చు. అది సెట్టింగ్స్ని బట్టి ఉంటుంది. పక్కా 90 FPS వస్తుందని చెప్పలేము, కొన్ని అయితే 60 FPS లాక్ కూడా ఉంటాయి. సో అది ఏమంటారు పర్టికులర్ ఒక గేమ్ మీద ఉండిండొచ్చు. అండ్ 120 Hz డిస్ప్లే, జీటీ మోడ్ మీకు అందరికి తెలిసిన జీటీ మోడ్ ఐ థింక్ స్పెక్స్లో కూడా చెప్పినాను, అది కూడా చెక్ చేయండి ఒకసారి. అండ్ సోనీ వాళ్ళది 50 MP OIS LYT 600 కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. మంచి హైలైట్స్ ఉన్నాయి. ప్రైస్ ఎంత అంటే, సో అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 27,000 ఉందన్నమాట. ఇది 12GB ర్యామ్ 250 స్టోరేజ్ వేరియంట్. అంత ఎక్కువ నాన్న అంటే దీంట్లో వేరే వేరియంట్స్ ఉన్నాయి. 8GB ర్యామ్ 250 స్టోరేజ్ వేరియంట్ సరికి అయితేనేమో 25,000 ఉంది. తర్వాత 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 23,000 ఉంది అనమాట. సో మీరు అనొచ్చు, అన్న కొంచెం ఓవర్ ప్రైస్ అనిపిస్తుంది, ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్ అయితే మాత్రం 1500 డిస్కౌంట్ అయితే వస్తుంది. మీరు ప్రస్తుతానికి నేను రికార్డ్ చేసే టైంకి అయితే ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఐ థింక్ ప్రీ ఆర్డర్స్ అయిపోయినాక 2-3 రోజుల తర్వాత మన అఫీషియల్గా పర్సేల్ వస్తుంది. లేదంటే ఇట్లా నా టెక్ న్యూస్లో కానీ నేను అప్డేట్ చేస్తున్నాను, అప్పుడు మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు. టెన్షన్ ఏం లేదు మీకు, రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే ఇట్లా ఛానల్. వేరే వెబ్సైట్స్ ఏం లేవా అన్న అంటే ఎస్ ఉంది పోయి. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట మంచి ప్రైస్కే. ఇక్కడ కూడా మీకు 1500 రూపీస్ కార్డ్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 23,000 ప్రైస్ అయితే ఉందన్నమాట స్మార్ట్ ఫోన్కి. అండ్ ఇక్కడ ఫ్లిప్కార్ట్లో అయితే మీకు ఏం ఆప్షన్స్ అయితే లేనట్టున్నాయి. నేను రికార్డ్ చేసే టైంకి మేబీ ఫ్యూచర్లో మీరు చూసే టైంకి ఆఫర్స్ వస్తుండొచ్చు. ఇక్కడ నేను చూసిన కాడికి ఫోర్ట్స్ ఇక్కడ చూసుకోవచ్చు, 3.1 జాక్ ఇచ్చారు. ఈ ప్రైస్ కాడికి ఇచ్చారు నయం అనుకోవచ్చు. స్లిమ్ బాడీ ఉంది, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది, మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అని అనిపించచ్చు. అంత మంచిగా ఉంది కదా అన్న అంటే ఇక్కడ ఆబ్వియస్గా మనకి మోస్ట్లీ ఫీచర్స్ వైజ్ పెద్దగా ఏమనిపించకపోవచ్చు, కానీ డ్రాబ్యాక్ ఏంటంటే ప్రైస్ అనమాట. సో కొంచెం ఓవర్ ప్రైస్డ్ ఉంది. మిగతా కూడా నార్మల్ అయిపోయి ప్రీ ఇన్స్టాల్ బోర్డ్ వేసుకొని వస్తాయి. డిజేబుల్ చేసుకొని నోటిఫికేషన్స్ కూడా ఏవైతే డిజేబుల్ చేసుకొని బోర్డ్ వేసి అన్ఇన్స్టాల్ చేసుకొని సరిపోతుంది. మెయిన్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓవర్ ప్రైస్డ్ ఉంది బై. 20,000కి వచ్చింటే మంచిగా ఉంటుంది, కానీ 23,000 పెట్టి ప్లస్ 1,500 రూపీస్ డిస్కౌంట్ అంటే ఐ థింక్ 2,100 21,500కి వస్తుంది. 3,000 డిస్కౌంట్ ఇచ్చిన 20,000కి అయితే ఓకే, కానీ అబౌట్ 20,000 అయితే కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకైతే. ఒకవేళ మీరు తీసుకోవాలి అంటే పోయి ఇది మన దసరా దీపావళి సేల్స్లో అప్పుడు తీసుకోండి. లేదు అంటే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ కూడా బెటర్ స్పెక్స్తో పాటు బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు మంచి స్మార్ట్ ఫోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇక్కడ మీకు లిస్ట్ చూపించేస్తాను. ఫస్ట్ చూసుకుంటే రియల్మీలోనే రియల్మీ జీటీ ఉంది. ఆబ్వియస్గా ప్రైస్ ఎక్కువ ఉంది కదా అనేసచ్చు, కానీ ఇక్కడ ఫీచర్స్ కూడా చూసుకోవచ్చు. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు వస్తుంది, 5000 mAh బ్యాటరీ, మంచి చిప్ సెట్తో పాటు కూడా వస్తుంది, 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. కొన్ని ఫీచర్స్ ఉన్నాయి బై. దాని ప్రకారంగా ఒక అడిషనల్గా ఒక 5,000 రూపీస్ ఎక్కువ పెట్టుకోవచ్చు. కానీ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇక్కడ 5,000 రూపీస్ క్యాష్ బ్యాక్ కూపన్స్ అప్లై చేసుకోవచ్చు. ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ. కూపన్స్ ఏమైనా ఉంటే ఇట్లా అప్లై చేసుకొని డిస్కౌంట్ వచ్చింది అనుకోండి, మేము ఇంకొంచెం వాల్యూ ఫర్ మనీ కూడా ఉంటుంది. సో ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ చూసుకుంటే పోకో X6 Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే ఇంకా బెస్ట్ ఆప్షన్ అనుకుంటా నేనైతేనేమో. మంచి కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది కూడా మంచి స్మార్ట్ ఫోన్. ఇక్కడ హైలైట్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా 67 వాట్స్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి ఉందన్నమాట. మోటరోలా Edge 50 ఫ్యూచర్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అనుకోవచ్చు. సోనీ వాళ్ళ LYT 700C కెమెరా వస్తుంది, కోనింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. అండ్ మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది బై.
ఇక్కడ కెమెరా కాడ చూసుకుంటే మాత్రము ఇక్కడ మనకి 600 వస్తుంది. దీంట్లో ఎల్వైటి 600 కెమెరా వస్తుంది అన్నమాట. ఇక్కడ హైలైట్స్ కూడా చూసినాం కదా మనము. ఇక్కడ ఎల్వైటి 600 వస్తుంటే అదే మోటోలో ఎడ్జ్కి వచ్చేసరికి అయితే ఇక్కడ ఎల్వైటి 700 వస్తుంది. కొంచెం బెటర్ కెమెరా కూడా వస్తుంది. కోర్నింగ్ గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. కర్వ్ డిస్ప్లే వస్తుంది. మోటోలో ఎడ్జ్ 50 ఫ్యూచర్ కూడా ఒక మంచి ఆప్షన్. దాని తర్వాత ఇంకొక స్మార్ట్ ఫోన్స్ వేరే బ్రాండ్స్ ఇంకా చూపానంటే మీకు OnePlus Nord C4 కూడా ఉంది. ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా రీసెంట్గా లాంచ్ అయిన iQZ9S Pro 5G కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఇవి కూడా ఒక మంచి ఆప్షన్స్. అంటే 20 నుంచి 25 వేల మధ్యలో మంచి స్మార్ట్ ఫోన్స్. ఇది రియల్మీ 13 5G స్మార్ట్ ఫోన్కి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి అనమాట. నా ఒపీనియన్లో 20,000 ఆర్ బిలో 20,000 అయితే తీసుకోమని అయితే ఫైనల్ అడ్వైజ్ అయితే చేస్తున్నా. ఆఫర్స్ అప్లై చేయడానికి వస్తే తీసుకోండి. లేదంటే ఇట్లా ఆల్టర్నేటివ్ స్మార్ట్ ఫోన్స్ పర్చేస్ చేసుకుని ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. మీరేమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి బై. సో ఫ్రెండ్స్, నా ఒపీనియన్ అయితే విన్నారు బై. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అయితే మంచిగా అనిపిస్తే ఒక షేర్ అయితే చేయండి బై. ఈ వీడియో ఎక్కడ దాకా చూసారో వాళ్ళంతా టైం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.